ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుస్తుందా? వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్ చెక్ పెట్టారు. నామినేషన్లకు చివరి రోజున తనను సిట్ విచారణకు పిలవడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ అధినేత సంబంధించిన ప్రశ్నకు అధికారులు వెనక్కి తగ్గారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో రిజర్వేషన్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం, కొంతమంది అర్హత లేని వారు బీసీ సర్టిఫికెట్లు సులభంగా పొంది రిజర్వేషన్ల ప్రయోజనాలను అక్రమంగా వాడుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందాయన్నమాట. ఈ నేపథ్యంలో రెడ్డిగాన్ల కులానికి చెందిన వారికి బీసీబీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశాలు జారీ చేసింది. గత 10 ఏళ్లుగా 4 జిల్లాల్లో ఈ కులానికి చెందిన వారు బీసీ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ అయ్యాయన్నమాట. బీసీ రిజర్వేషన్ల కింద కేటాయించిన స్థానాల్లో పోటీ చేయాలనుకున్న 26 కులాలకు చెందిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వం సూచించిందనమాట. ఇక ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అర్హత లేని 8 వార్డు అభ్యర్థులు నకిలీ బీసీ హోదాను ఉపయోగించి వార్డు సభ్యులుగా గెలుపొందారని వెలుగులోకి రావడం, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే